తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ జరుగుతోంది. లైవ్ చూద్దాం. ఇప్పుడు కొన్ని సూచనలైనా మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ప్రభుత్వాన్ని సరే ప్రతిపక్షాల మీద మీరు వివిధ స్థాయిలో దాడి చేశారు. ఈరోజు నేను బాగా ఫీవర్ ఉన్నది, దగ్గున్నది, కానీ రైతుల సబ్జెక్ట్ కాబట్టి ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఉండటం జరిగింది. హరీష్ రావు గారు, మీకు నవ్వులాట అవుతున్నది. మీరు చేయబట్టే నాయన ఒక్కరోజు నన్ను ఒక్కరోజు బచ్చన్నపేట పోలీస్ స్టేషన్లో ఉంచితే ఆ దోమలు గుట్టి నా బాధ చెప్పాలి కదా సార్. ఆయన యథేష్కం చేస్తున్నాడు. స్పీచెస్ కాదు కదా, నన్ను కొట్టిస్తే ఇస్తామన్నారు. ఆ దెబ్బలకు జ్వరాలు వచ్చినాయా? ప్లీజ్ నో ఇంటరప్షన్. పాయింట్స్ చెప్పండి. నేను హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి, మీరు చాలా చక్కగా ఉపన్యాసాలు ఇస్తారు, ముఖ్యమంత్రి గారిని మించి మాట్లాడతారు. నేను రిక్వెస్ట్ చేసి, ఈరోజు మార్కెట్లో వరంగల్లో మీ దృష్టికి వచ్చిందో లేదో 4010 ఉంటే 1200 రూపాయల కింటా అమ్మింది పత్తి. ఎంత ఘోరం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంత చర్చ జరుగుతున్నది. మార్కెట్ ఆఫీస్ మీద పోయి మొత్తం అద్దాలు, బెంచీలు, కుర్చీలు మొత్తం బల్లలని పలగొట్టారు రైతులు. మీరు తెలుసుకున్నారో తెలుసుకోలేదో అన్ని టీవీలలో స్కోర్. మనం ఏమంటున్నాం, ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను కాటన్ సీసీఐ ద్వారా కొనిపించాను. వాస్తవమే, పోయిన సంవత్సరం సీసీఐ ద్వారా ఎక్కువ కొనిపించారు. కానీ గత పరిపాలన లోపట మార్కెట్లో సీసీఐ ఇచ్చిన రేట్ కంటే బయట ఎక్కువ ఉన్నది. మీరు అదొక్కసారి ఆలోచిస్తలేరు. సీసీఐ ఇచ్చే రేట్ కంటే ఎక్కువ బయట పత్తి రేటు ఉన్నది కాబట్టి ఎవరు సీసీఐ దగ్గర కొనలే. సీసీఐ దగ్గర పోయి కొనుగోలు కూడా అడగలే. బయట మార్కెట్లో ఇప్పుడు పత్తి పూర్తిగా పడిపోయింది కాబట్టి సీసీఐ కొన్నది. ఇలా ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పారు, నేను సీసీఐ ద్వారా చరిత్రలో ఎవరు కొనంతా కొనిపించానని. ఒక్క నిమిషం మీరు వినండి. మీరు ఈరోజు మార్కెట్లో సీసీఐ కొంటాందా, మధ్య ధనాలు కొంటున్నారా? ఒక్కసారి మీ దృష్టికి వచ్చింది. ఖమ్మంలో స్ట్రైక్ చేశారు, వరంగల్లో స్ట్రైక్ చేశారు, ఆదిలాబాద్లో చేశారు, కరీంనగర్లో చేశారు. సీసీఐలు ఇక్కడ డైరెక్ట్ కొంటలేదు. మధ్య దళాలు కొని సీసీఐకి వాళ్ళు రైతుల పేరు మీద వాళ్ళు ఇవ్వటం జరుగుతున్నది. మీ దృష్టికి వస్తే మీరు సెక్రటరీని కూడా సస్పెండ్ చేశారు పోయినసారి. సస్పెండ్ చేసినంత మాత్రాన పరిష్కారం అయిందా? ఈరోజు ఒక సిస్టమ్ పెట్టారు, టెండర్ సిస్టమ్ పెట్టారు. ఆ పత్తి ఆడ రైతు ఆడ కూసుంటే రైతుకు సంబంధం ఉండదు. సీక్రెట్ టెండర్ పెడతారు. వాడు 800 కొంటా అంటాడు, వాడు 1200 కొంటా అంటాడు. వాడు ఎక్కువ కూడా సీక్రెట్ టెండర్లో ఓపెన్ యాక్షన్ ఉండే ఇది వరకు. రైతుకు నస్తే ఇచ్చేది, ఇవ్వకపోయేది. ఇప్పుడు సీక్రెట్ టెండర్స్ పెట్టి ఎవరు ఎక్కువ రేటు పెట్టారో ఆ సీక్రెట్ టెండర్లో రైతులు కొనేసి తమరు నాయకత్వంలో ఇప్పుడు పెట్టారు మార్కెట్లో. కొత్తగా మీరు ప్రవేశపెట్టారు, మీరు తెప్పించుకోండి. దానివల్ల రైతులు నష్టపోయే పరిస్థితి. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత రైతు మళ్ళీ బాప తీసుకుపోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏదో రేటు నా కర్మ అని ఆ మార్కెట్లో ఏదో రేటుకి ఇచ్చిపోయే పరిస్థితి ఉన్నది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు 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 ఎన్నో మీరు ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చులో రైతులకు పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రైతులకు డైవర్ట్ చేయండి. నేను ఇంతకుముందు ముఖ్యమంత్రి గారికి నిన్న చెప్పాను, వేరే దాంట్లో తగ్గించినా మేము బాధపడం. మార్కెటింగ్ ఫండ్ మీరు ఏర్పాటు చేయమని చెప్పినాం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, గతంలో చాలా సందర్భాలు పెట్టారు. మార్కెటింగ్ ఫండ్ పెడితే రైతులకు ఒక భరోసా వస్తుంది. మీరు కొని రేట్ వచ్చినప్పుడు అమ్మేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్ ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నాయి. వాటినన్నిటి నుంచి కొనిపించి ఏర్పాటు చేయండి. రైతులు విపరీతంగా కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్
అన్ని జిల్లాలో ఇప్పుడు పత్తి వేశారు. ఇప్పుడు మార్కెట్లో ఈరోజు 12,000 క్వింటాలు వచ్చింది. ఘోరమైన పరిస్థితి ఉన్నది. మార్కెట్ యార్డ్ల ఒక్క ఫైల్ లేకుండా, ఒక బెల్ల లేకుండా బలగొట్టారు రైతులు. పెద్ద ఎత్తున ఆడ స్ట్రైక్ అవుతున్నది. దయచేసి మీరు ఉపన్యాసాలు చెప్పుడు కాదు, ఆదుకునేందుకు మార్గం ఏర్పాటు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మార్కెటింగ్ ఫండ్ మీకు అనౌన్స్ చేస్తే ఇబ్బంది ఏమవుతుంది? ఇలా వడ్ల రేట్లు కూడా వడ్లు వచ్చినాయి, అప్పుడే మొదలేసుకున్న వాళ్ళు ఆల్రెడీ వచ్చేసినాయి. బాయిల కిందనో దాని కిందనో పెట్టుకున్న వాళ్ళు వరి వచ్చినాయి. ఎంత అమ్ముతున్నది మీరు ఒక్కసారి? నేను జనగా మార్కెట్ నుంచి తెప్పించుకున్నాను, 1200 అమ్ముతున్నది. 14,450, 1410 ఉన్నది ప్రభుత్వ రేటు, కానీ 1200కు అమ్ముతున్నది. మీరు ఐకేపీలు ఎందుకు ఇంకా దింపుతలేరు? ఐకేపీలు ఇప్పటివరకే దిగేది, ఐకేపీలు ఇంతవరకు దింపలే. దింపుతామని అంటున్నారు కానీ దింపలే. కానీ రైతుల దగ్గర పంట సరుకు పోతున్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇదివరకు వడ్లు రైస్ మిల్లర్లు కొనేది, రైస్ మిల్లర్లు కొంటలేరు. ఎందుకు కొంటలేరు అని మేము అడిగితే సివిల్ సప్లై వాళ్ళు మా దగ్గర, మా ఎఫ్సిఐ వాళ్ళు మా దగ్గర ఇదివరకు కొనేది, ఇప్పుడు కొంటలేరు, అందుకే మేము కొంటలేము అనేది చెప్తున్నారు. మీరు ఎఫ్సిఐ వాళ్ళతో మాట్లాడండి. నేను అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, ప్రభుత్వ మంత్రులు అందరూ కూడా ఉన్నారు. మీరు ఎఫ్సిఐ వాళ్ళు కొంటే రైస్ మిల్లర్లు కొనేందుకు అవకాశం ఉంటుంది. దయచేసి కొన్ని పనులన్నా మీరు చేసి రైతాంగాన్ని ఆత్మహత్య ఉపాధి హామీ పథకం కూడా చెప్పారు. మీరు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తీసుకుపోమనండి, మంచి స్కీమ్స్ రైతులకు అనుసంధానం చేయండి. రైతులకు ఇప్పుడు అనుసంధానం ఉన్నది, కానీ రాళ్ళేదేందుకో, బాయిలు తోమేందుకో, లొందలు కూడేందుకో, గెట్లు కట్టేందుకో ఉన్నది, చెట్లు కొట్టేందుకు ఉన్నది. దానికంటే ఎక్కువ రైతు కూలీలకు 50% ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు 50% పెట్టుకునే అవకాశం ఉన్నది. మన అందరం కలిసి కేంద్రం దగ్గర పోదాం, ముఖ్యమంత్రి గారి నాయకత్వం వహించమని అంటున్నాం. మమ్మల్ని తీసుకపోండి. మన 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 ఇక్కడ దత్తాత్రేయ గారు ఉన్నారు, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, అందరినీ తీసుకుపోయి ఈ రాష్ట్రం రైతు మాట్లాడొద్దు అంటుకుంటాను. నిన్న మీరు మాట్లాడిండ్రు కదా, వాడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు జానారెడ్డి గారు మాట్లాడు, నేను మాట్లాడినా, మీ దాని సూచనలేనా? ఉపన్యాసం కాదు ఇది. నీకు ఇష్టం లేకపోతే ఊరుకుంటామా? దయాకర్ రావు గారు, అడ్రస్ టు ద చైర్ ప్లీజ్. క్లారిఫికేషన్ అడిగేది. దయాకర్ రావు గారు, క్లారిఫికేషన్స్ సూటిగా అడగండి. పెద్ద ఎత్తున 2 పెడతాం 3 రోజులు పెడతాం అని చెప్పి నేను చెప్పేటి ఏమన్నా ఇబ్బంది మాట్లాడండి, కానీ క్లారిఫికేషన్స్ కదా, నిన్న మాట్లాడిండ్రు కదా. ఇలా తెలంగాణలో రైతాంగం ఆత్మహత్యలు ఎక్కువైతున్నాయి కాబట్టి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు ఆయన రైతు సభలు పెట్టి ప్రజలను చైతన్యం చేస్తున్నాడు. ఆడ ఎక్కువ ఆత్మహత్యలు ఉన్నాయి. మీరు కూడా ఒక మంత్రులు మార్కెట్ యార్డ్లో పోయి, ఇప్పుడు పత్తి వస్తుంది, వడ్లు వస్తాయి, మక్కలు వస్తాయి, మంత్రులు మార్కెట్ యార్డ్లో కూర్చుంటే రైతులకు ఒక భరోసా వస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా జిల్లాలు తిరగండి, రైతు సభలు పెట్టి మార్కెట్ యార్డ్లో పోండి. ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పోతున్నాడు. మమ్మల్ని అందరినీ కూడా కేంద్రం దగ్గర తీసుకుపోండి. అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఏమన్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి. అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాకొక్క రిపోర్ట్ రాలేదన్నారండి, ఓపెన్గా చెప్పాడు. 14 రాష్ట్రాల రిపోర్ట్ వచ్చినాయి, ఒక తెలంగాణ రాష్ట్రమే రిపోర్ట్ రాలేదని. నేను ఒక్కటే అంటున్నా, మీరు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున చెప్పారు వర్షాలు పడ్డా రైతులు సుఖంగా లేరు, వాస్తవమే. వీటన్నిటినీ మీరు కేంద్రం దగ్గర తీర్మానం చేశారో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిపోర్ట్ పంపించి ఒత్తిడి చేసే ప్రయత్నం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మానిటోరియం గతంలో చేశారు ప్రభుత్వాలు, మానిటోరియం చేసే ప్రయత్నం చేయండి. 3 ఏళ్ల దాకా ఎవరు అప్పులు అడగొద్దు. ప్రభుత్వం నుంచి ఒక జీవో ఇస్తే ప్రైవేట్ అప్పులు అడిగేందుకు అవకాశం ఉండదు, ఇంట్రెస్ట్ కూడా పడదు. ఒక బిల్లు ప్రవేశపెట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా గందరగోళమైన పరిస్థితి ఉన్నది.
సరే కేంద్రం మీద మనం నెట్టేసే బదులు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే తీరుగా డ్రిప్ మైక్రో దానికి మంచి స్పందన ఇచ్చారు, బాగానే సబ్సిడీ ఇస్తున్నారు. కానీ పాస్బుక్లు కావాలి అని నిబంధనలు పెట్టే వరకే తెలివున్న రైతుకే అందుతుంది. పాని నకళ్ళు ఉంటే ఇస్తే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మీరు పాస్బుక్లు అనే వరకు పాస్బుక్లు ఉంటలేవు, ఆ పాని నకళ్ళు ఉంటే ఇచ్చే ఏర్పాటు చేయవలసిన నేను చెప్తున్నా. అదే తీరుగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు మీరు ప్రోత్సహించండి. మహారాష్ట్రలో ఉన్నాయి, విపరీతంగా ఇస్తున్నారు. గొర్రెలు పెంచేందుకు కానీ, డైరీ కానీ, ఫిషరీస్ కానీ, పోల్ట్రీ కానీ చిన్న చిన్న రైతులకు అనుబంధంగా ఇస్తే బాగుంటుంది. లేకపోతే చనిపోయిన కుటుంబాలను చూడండి, ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలకు సబ్సిడీ ద్వారా వీళ్ళకి